Hi everyone, welcome back to our YouTube channel. Me, Megha Lallu. సో ఈరోజు వచ్చేసి NM Foods ది టీమ్ డే అవుటింగ్ అనమాట. సో ఈరోజు శ్యామ్, అజయ్, నేను అండ్ శంకర్, మా టైం బాగుంటే మా హర్ష కూడా జాయిన్ అవుతాడు మాతో లంచ్కి. సో వీ ఆల్ ఆర్ ప్లానింగ్ ఫర్ అ లంచ్ అనమాట. మేమంతా లంచ్కి వెళ్ళి అక్కడి నుంచి వీఆర్ ప్లానింగ్ టు గో టు ఏఎంబి మాల్. ఏఎంబి మాల్లో వాళ్ళతో కొంచెం గేమ్స్ వాళ్ళు అడిగారు, గో కార్టింగ్ అలా వెళ్దామా మేడం అంటే, ఏఎంబి మాల్లో చక్కగా బౌలింగ్ యాలీ ఉందిరా, అక్కడికి వెళ్దాము, గో కార్టింగ్ ఉంది, ఇంకా వేరే రైడ్స్ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే అలా తిరుగుదాం కాసేపు మాల్లో అని అన్నానమాట. సో ఈరోజు అంతా కూడా వాళ్ళకి కేటాయించాను. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తాయి ఇలాంటివి చేయడం. ఎందుకునంటే ఇట్ గివ్స్ హ్యాపీనెస్ టు ది అదర్ పర్సన్ విచ్ గివ్స్ హ్యాపీనెస్ టు మీ అండ్ ఇంద్ర అనమాట. సో అందుకని ఎదుటి మనిషిని మనం సంతోషపరిస్తే మనం సంతోషంగా ఉండగలం. సో అదనమాట. సో ఈరోజు ఇలాగా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను బికాస్ ఇట్ ఈస్ నైస్ క్లైమేట్. సో ఐ థాట్ బ్లూ విల్ గో వెరీ గుడ్. డైట్ కదా మేఘ్నా గారు, మరి మీరు వాళ్ళతో రెస్టారెంట్కి వెళ్తున్నారు, మీరేం తింటారు అని మీరు అనుకోవచ్చు. నేను తిననండి, నేను నా డైట్ నుంచి బయటికి రాను. చికెన్ క్లియర్ సూప్ మై ఫేవరెట్, అక్కడ తాగుతానమాట. వాళ్ళకి రాగి సంకటి తినాలని ఉందంట, ఇంకేదేదో తినాలని ఉందంట. సరే ఓకే, మీకు నచ్చింది ఆర్డర్ పెడతాను రా అని చెప్పా. సో ఎలా ఉంటుంది మా రోజు అనేది మాకు తెలీదు. కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసము. మేము నలుగురం కార్లో వెళ్తున్నాము. హర్ష కూడా ఫోన్ చేసి ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? చాలు. సో ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలంటే మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎపిసోడ్ ఫుల్గా మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ ఇన్నోసెన్స్ ఆఫ్ మై టీమ్ విచ్ యూ విల్ సీ ఇన్ దిస్ ఎపిసోడ్. హాయ్ మిస్టర్ అజయ్. Hey, come on. Shankar in a different color. Hi, Shankar. Bale undra nee dress. Colorful ga. Wow. ఇదిగోండి మా శ్యామ్. సో మేమందరం లంచ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? అంతేరాకి వెళ్తున్నాం. అంతేరాకే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి తింటాం. ఓకే, చాలా యావరేజ్ చూసుకో, వచ్చేస్తున్నాడు ఇంక 4 రోజుల్లో. ముందు మనకి కరెక్ట్గానే ఉందంటావా? మాకు యావరేజ్ ఇచ్చేసి వెళ్ళండి మా ఆయన. 9.5 అయితే మేము 9.6 వరకు తెచ్చాం కదరా, కనిపించట్లేదు. సో యావరేజ్ మాకు కార్కి జాగ్రత్తలు, యావరేజ్లు ఇవన్నీ చెప్పాడనమాట. హర్ష రావట్లేదంట, హర్షకి ఏవో పనులు ఉన్నాయంట, కుదిరితే జాయిన్ అవుతాను లేకపోతే లేదన్నాడు. హర్ష వచ్చేందుకు మేము భోంచేస్తూ కూర్చోలేం కదా, ఎంతసేపు భోంచేస్తాం, మాకు వేరే పనులు కూడా ఉన్నాయి, బాగా ఎక్సైటెడ్గా బోల్డ్ పనులు ఉన్నాయి. అది మ్యాటర్. ఓకే, మా శంకర్కి కార్లో ఏసీ వేసేటప్పటికి ఏంట్రా తలొచ్చేసావు? ఏం జరుగుతుందిరా? ఎందుకురా తలొచ్చేసావు? నిద్రపోతున్నావా? ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావా? ఏంట్రా నిద్రపోవడానికి వచ్చావా శంకర్? మరి అరే ముఖం చూపించి చంపుతా నేను. నిద్రపోవడానికి వచ్చావా? గ్లామర్ తగ్గిపోతుందిరా నిద్రపోతే. వచ్చేసామండి, మా అంతేరాకి దగ్గరలో ఉన్నాము. సో అంతేరాకి వచ్చేసేసాము. ఎప్పుడు అంతేరాలో కిందనే తిన్నాను నేను ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా. ఫస్ట్ టైం బాయ్స్తో వచ్చాను కదా, వాళ్ళకు కొంచెం క్లబ్ అంబియన్స్ ఇద్దామని చెప్పేసి మేము ఇలాగా వచ్చాం. శంకర్ ఈజ్ వెరీ బిజీ చెకింగ్ ద మెనూ. ఓకే నాదా, ప్లేస్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ రా. ఓకే, మీకు ఏం కావాలో మీరు ఆర్డర్ పెట్టుకోండి రా ప్లీజ్. అంతేరాకి వచ్చాం కదా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే శ్యామ్ చాలాసార్లు నాతో పాటు లంచ్కి వచ్చున్నాడు, లంచ్ డిన్నర్స్కి. బికాస్ శ్యామ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అజయ్ కూడా వచ్చాడు, బట్ శంకర్కి దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ నైస్ రెస్టారెంట్. సో నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట, వాడికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. వాడు హైదరాబాద్లో ఇంత తిరగడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి అవకాశాలు నాకు ఇంకా భగవంతుడు ఇవ్వాలి. నా టీంని మళ్ళీ నేను తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటున్నా. లెట్ మీ మేక్ దట్ డే వెరీ స్పెషల్.
చాలా స్పెషల్ చేస్తా ఈరోజు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ చేసి చూపిస్తా. ఓకే, మీరు కూడా చూస్తూ ఉండండి. మ్యాంచూ సూప్ ఫర్ శ్యామ్ వచ్చేసింది. పాయా షోర్బా ఫర్ శంకర్. శంకర్ బాగుందా? నిజం చెప్పర్లేదు. బాగాలేదంటే వాళ్ళకి చెప్దాం. అసలుకి మనం స్పైసీగా బాగుందా? ఓకే, ఇప్పుడు నిద్ర పోవాలి. నీ పని చెప్తాను రా నేను. నీకు నచ్చిందరా? పర్లేదు, బాగానే ఉందా? అయితే దీన్ని బట్టి ఏంటంటే అంతేరాలో పాయా షోర్బా పర్లేదు, అంత గొప్పగా లేదా? అది ట్రూగా చెప్తున్నారండి మా వాళ్ళు. నీ సూప్ బాగుందా? ఓకే, వీళ్ళ సూప్ బాగుంది. పాయా షోర్బా అంతంత మాత్రాన ఉంటుందంట అంతేరాలు. నేను పాయా తిన్నా కాబట్టి నాకు తెలియదు అసలుకి. నల్గొండ మటన్ అంట. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది మటన్. అంతే కదరా? మంచినీళ్ళు తాగనా అన్న? ఎందుకలాగా? ఎవరు తలుచుకుంటున్నారో వీడిని. ఆడెందుకు? అరే ఆడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆడెందుకు నేను తలుచుకుంటాడు? నిన్నెవరో తలుచుకుంటున్నారు. అజయ్ గారి అమ్మగారు, మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎవరు తలుచుకుంటున్నారు చూడండి. మీరు చూడాలనే చెప్తున్నా. ఎందుకు పొలమారుతుంది మీ అబ్బాయికి నాకు తెలియాలి. శంకర్, అజయ్ అన్నకి పెళ్ళి అయిపోవాలా లేదా చెప్పు. ఫస్ట్ ఎవరు కావాలి? అజయ్ అన్నక, శ్యామ్ అన్నక? ఇద్దరికి అవ్వాలా? లేదు, తెలియగలడు రా. నువ్వు బ్రతకనే చూడనోడు రా. మటన్ తిని చెప్పు. యావరేజా? ఓకేనా? ఏం చెప్పాలి మనం? తిని చెప్పు. రివ్యూ ఇవ్వాలి మనం అన్నిటికీ. ఓకేనా? చికెన్ పునుగులంట. బాగుంది. చికెన్ బోండాలాగా నైస్. అచ్చారేగా టేస్ట్? ఓకే, చలో దాల్దో. నాటుకోడి పులావ్, బగారా రైస్, మటన్ దాల్చా, నాటుకోడి పులుసు, సంకటి ఫర్ లంచ్. నిజంగానే అలానే ఉంది. ఇది కట్ చేయి. నేను ఇప్పటివరకు తినలే ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ఇక్కడ పైన ఏంటి? ఫస్ట్ అది నోట్లో పెట్టుకోండి. క్యారమెల్లా? చాక్లెట్. ఓకే, కట్ చేయి. ఐస్ క్రీమ్ కూడా పిండి పెట్టేసి ఫ్రై చేసి పడేసినట్టున్నాడు రా. సరే, ఇప్పుడు బాగుందరా? అవునా? ఎలా ఉంది? ఆప్రికాట్ డిలైట్ బాగుంది కదా? అది మా అమ్మ నాన్న ఫేవరెట్ డెజర్ట్. బాగుందరా? ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అని ఆర్డర్ పెట్టుకున్నాడు. టిప్ప మొత్తం లోపల ఐస్ క్రీమ్ తిన్నాడు. అందుకనే చెప్పిన మాట వినాలి. కొత్తగా ఉందంటే ఏది పడుతుంది తినేయడమే. అవునా కదా? తప్ప కదా? నీది బాగుందా లేదా? అది అట్లుంటది రా, అట్లుంటది. ఎలా ఉండిందిరా ఫుడ్? ఓకేనా శంకర్? నిన్నే అడుగుతున్నాను రా నేను. ఎందుకు బాగుందా? వీడే శంకర్ అండి. ఫైనలీ క్లోజ్ దొరికింది చూసారా మీకు. ఓకేనారా? నీ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యారా లేదా వాళ్ళు? 5 out of ఎంత ఇస్తావు రేటింగ్? పర్లేదు చెప్పు. 4 ఇస్తావా? పర్లేదు. ఎంత రేటింగ్ రా? 4 పర్లేదు. నువ్వు కరెక్ట్గా చెప్పాలిరా. 4 లాస్ట్ దెబ్బేసిందంట ఫ్రైడ్ ఐస్ క్రీమ్. సో అయిపోయిందండి, లంచ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఏఎంబి మాల్కి వెళ్తున్నాం. మా కార్ ఇంకా రాలేదు. కార్ వస్తే అప్పుడు మేము వెళ్తాం అన్నమాట ఏఎంబి మాల్కి. ఇప్పుడు వచ్చేసాము. ఏం చేయాలని చూస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఎన్ని విల్ ట్రై. చెరొక టీషర్ట్ షర్ట్ కొనుక్కోండి అని చెప్పాను. దే ఆర్ డూయింగ్ షాపింగ్. శ్యామ్ మాకు ఒక ప్రాబ్లం వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. మేము ఎక్కడున్నా మేము ప్రాబ్లమ్స్లోనే ఉంటాం. ఈ కలర్ బాగుందిరా బాబాయ్. ఏ కమాన్ కమాన్. అజయ్ టీషర్ట్ నేనే సెలెక్ట్ చేశా. ఏ బాగుంది అజయ్, యూ లుక్ హ్యాండ్సమ్. అమ్మ పెళ్లి చేసేయండి వీడికి. మామూలుగా లేదు. వెరీ నైస్, స్టైలిష్ ఉన్నారు అందరు. కాలర్ టీషర్ట్. అజయ్ నువ్వు ఇంకేమైనా చూసాను పడితే చూడు. యూ వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్? అది చాలా బాగుందిరా. ఫస్టే నచ్చింది నాకు అది.
బాగున్నావురా, కొంచెం రంగులు చక్కగా. నువ్వు ఇంత ఫేర్గా కనిపిస్తున్నావు తెలుసా ఈ టీషర్ట్లో. యూ ఎంజాయ్ షాపింగ్ గైస్. ఓకే, నెక్స్ట్ వేర్ షల్ వి గో? గేమ్ జోన్. ఓకే చలో, షాపింగ్ అయిపోయింది, గేమ్ జోన్కి వెళ్తున్నాం. చిన్ని షాపింగ్ చేసుకున్నాం. సో వీళ్ళని బిఆర్ గేమ్లో కూర్చోబెట్టాను. శంకర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఆపేండ్రోనా. శంకర్ గారు మొత్తం తలే తిప్పేస్తున్నాడు రాడు, వాడికి అర్థం కావట్లేదు అసలుకి. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. ప్రస్తుతానికి వాళ్ళు రోలర్ కోస్టర్ రైడ్లో వెళ్తున్నారు. పడిపోతారేమో రోయ్, పట్టుకోండి. హాయ్ రా. ఏంట్రా ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయా? శంకర్ ఎవరు ఓకే? బాగానే ఉన్నావా? అజయ్ ఓకే? శ్యామ్ గడు ఓలమ్మో అంట. టీమ్ అవుటింగ్ గుర్తుండిపోవాలరా మీకు ఇంకోసారి. యాక్చువల్లీ తక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది శంకరే తెలుసా, ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మీరిద్దరు. మీకు వీడియో చూపిస్తా, వీళ్ళు తీసా అది కూడా. చీ 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 చీ, ముగ్గురు కలిసి మూడు వేయలేకపోతున్నారు నా కోసం. ముగ్గురు ఆడినా కూడా పట్టలేదు. దగ్గర విఫలమైన శ్యాము, అజయ్, శంకర్ ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నారు. ఇక్కడైనా నాకు ఒక బొమ్మ సంపాదిస్తారేమో. నువ్వు ఒక్కడివే ఆడరా చూద్దాం. లాభం లేదురా. అర్రే జస్ట్ మిస్ రా శ్యామ్. ఆ ఒక్కటి కూడా పడిపోయి ఉంటే మనకి గిఫ్ట్ వచ్చేది కదా. ఛా సరే, నాకు ఇది కూడా వీటిలోంచి ఏదన్నా, ఇది కానీ ఇది కానీ, ఈ రెండిట్లో. రాదు రాదు, అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ అండి, మళ్ళీ ట్రై చేస్తున్నాడు. అరే చిన్న బొమ్మ చూసుకుంటే ఈజీ ఏమోరా, అంతవరకు వెళ్తావా? ఆశ ఎక్కువ వీడికి. కానీ జాగ్రత్తగా నిదానంగా అది ఫుల్ ఫిక్స్ అవ్వాలి. రాస్తే మేము బొమ్మ సంపాదించుకున్నాం రా, ఇక్కడి నుంచి పెద్ద పెంగ్విన్ బొమ్మ సంపాదించాం. అది ఎక్కడ లేదురా, ఇప్పుడు లేదు, అయిపోయింది. అది 6వ సంపాదించాడు. నిన్ను బట్టి వేస్ట్ రా, మీరు నాకు ఒక బొమ్మ కూడా ఇవ్వలేకపోయారు. రాగి సంకటి పవర్ చూపించా అజయ్, కమాన్. ఓ మై గాడ్, బ్రూటల్ అంట. అరే నువ్వు కూడా బ్రూటలేరా, నువ్వు వెళ్ళరా ఈసారి. అరే నా పరువు నిలబెట్టరా ప్లీజ్ రా. జిమ్ము గిమ్ము ఇవన్నీ వద్దు, ఇక్కడ చూపించు నీ జిమ్ము. ఏ నాట్ బ్యాడ్, సూపర్ మ్యాన్ రా. సూపర్ మ్యాన్, జిమ్ బాయ్. Very good, 1 point for Shyam. మూడు పాయింట్స్ శ్యామ్ చేశాడు, అజయ్ ఇక చేయలేదు. నౌ శంకర్ హెస్ టేకెన్ ఓవర్. శంకర్ మనం పాయింట్స్ సంపాదించకపోయినా పర్లేదు,
అజయ్ పాయింట్ సంపాదించుకోకుండా చేయాలి. అరే పాయింట్ వెళ్ళిపోతుందా? సూపర్ సూపర్ శంకర్. మా వాడాలి చాలా బాగున్నాయండి. ఎంజాయ్ శంకర్. ఊపొచ్చింది. కార్ రేసింగ్ జరగబోతుంది ఇప్పుడు ఇక్కడ. నేను ఇక్కడ కూర్చుంటా, ఆడండి. అరే మీ మొఖాలు కూడా వస్తున్నాయి. ఓ ఓ ఓ ఓ ఓ నువ్వే ప్లేస్ వచ్చావురా? శ్యామ్ నువ్వు సెకండా? బాబోయ్ బాబోయ్ చాలా ఫీట్స్ చేస్తున్నాడు. ఫస్ట్ రా. వావ్ శంకర్, ఓకేనా? ఇది చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే వీళ్ళని ఇక్కడ ఇలా తీసుకొచ్చాను. నేను చెప్పాను కదా వాళ్ళకి. సో దిస్ గేమ్ జోన్, ఆల్ దిస్ థింగ్స్ ఈస్ రిఫ్రెష్మెంట్ ఫర్ దెమ్ అనమాట. మళ్ళీ రేపు నుంచి మా పనులు మావే, కానీ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ కదా. ఇప్పుడు నేను జురాసిక్ పార్క్ అంటాను. ఏంటా ఈ జురాసిక్ పార్క్? చంపాలా? వీళ్ళలో ఉన్న క్రూరత్వం అంతా ఇక్కడ చూపిస్తున్నాడు రా. అయిపోయిందా? ఓ మే యా बैठ सकती हूँ. వావ్, నేను ఇక్కడ కూర్చోవచ్చంట. మీరు జాంబీస్ని చంపాలంట. ఓ మై గాడ్, శంకర్ గేరప్ అయిపోతున్నాడు. శంకర్ నువ్వేదో మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నావురా నాకు ఇప్పుడు. జాంబీస్ని చంపడానికి వచ్చామన్నమాట. సో ఐ హోప్ దే హ్యాడ్ అ గుడ్ టైం. నేను కూడా కొంచెం అవుటింగ్ అయింది ఈరోజు వీళ్ళతో పాటు. లేకపోతే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను, ఆఫీసు ఇల్లు అంతే. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. పర్టికులర్లీ శంకర్ ఈజ్ అ చైల్డ్ ఎనీవేస్. సో వీ హ్యాడ్ అ గుడ్ టైం. సార్ మొత్తం ఎందుకు లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి? అది ఓ యూ కెన్ వాడికి బతికించొచ్చా? ఓకే 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 ఓకే. ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఉన్నారు వీళ్ళు. బాబోయ్, ఇలా చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారండి వీళ్ళని. అదే మీరు ఇలా చూస్తారనుకోండి, గేమ్లో ఉన్నారని అనిపిస్తుంది. ఏ వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఏ శ్యామ్ కమాన్, ఇంకోటి కూడా వస్తున్నాడు. వాడానికి ఇంకొకటి ఉన్నాడు. శంకర్ కమాన్ కమాన్. డీప్ దాంట్లో వచ్చేసేసి శ్యామ్ 92, అజయ్ 58, శంకర్ 67. శంకర్ 10 సార్లు చచ్చిపోయాడు, శ్యామ్ 10 సార్లు చచ్చిపోయాడు, అజయ్ 14 సార్లు చచ్చిపోయాడు. ఎక్కువ షాట్స్ కొట్టింది శ్యామ్ 31. బేర్ హ్యాండ్స్, హీల్డ్, సూసైడ్స్ చేసుకోలేదు ఎవరు కూడా. అమ్మయ్య. ఓకే, డిడ్ యూ గైస్ ఎంజాయ్ ద గేమ్ ఎంజాయ్ చేశారా? అందరూ బాగా ఎంజాయ్ చేశారా? ఐ హోప్ యూ హ్యాడ్ ఎ నైస్ టైం. హాలిడే కరెక్ట్గా జరిగిందా ఈరోజు? ఓకేనా? అన్ని విధాలా బాగా జరిగిందా? ఓకే. ఇంకా శంకర్ని క్వశ్చన్లు అడగడం ఆగిపోయాం రా. శంకర్ ఫటాఫట్ చెప్పు. ఇప్పుడు శ్యామనంలో బెస్ట్ క్వాలిటీ ఏంటి? ఒక క్వాలిటీ చెప్పు చాలు. బెస్ట్ క్వాలిటీ ఏదో ఒకటి బెస్ట్ క్వాలిటీ చెప్పు. మంచోడా? అజయ్ అన్నలో బెస్ట్ క్వాలిటీ ఏంటి?
అందరు మంచోళ్ళేనారా? హెల్పింగా? ఓకే. నాలో బెస్ట్ క్వాలిటీ ఏంటి? మాటలు లేవారా? మేడం చెప్తాం మేడం. చెప్పురా. వెయిటింగ్ రా నేను ఇక్కడ. హెల్పింగా? ఓకే. రావట్లేదు అడిగి. సార్ గురించి చెప్పురా. ఎవరు? సారా? ఓకే, సార్ క్లోజ్గా మాట్లాడతారంట. హర్ష అన్న ఎప్పుడో ఒకసారి ఉంటాడు కానీ అంత తెలీదా? ఈడు తప్పించుకుంటాడు రా. సరే, హర్ష అన్నలో ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పురా. నిన్న ఒక పేరుతో పిలుస్తాడా? ఏంటా పేరు? సైకో. ఈడి పేరు హర్ష పెట్టిన పేరు. ఓకే ఓకే, చాలు ఇంటికి వెళ్దామా? చాలు. ఫుల్ అసలు టైమే తెలియలేదురా. ఎంత టైం అయింది? 7 అయిపోయిందండి. మధ్యాహ్నం 12:30 కదిలాం మేము. అసలు మాకు తెలియనే లేదు. ఫుల్ టైం అయిపోయింది. ఇంటికి వెళ్తాం. మమ్మీ అంటుంది బయట ఫుల్ వర్షం వస్తుంది అనేసి. మేము మాల్ నుంచి బయటకు వెళ్తే కానీ మాకు తెలియదు వర్షం ఉందా లేదా అని చెప్పి. చాలా. సో ఫైనలీ పొద్దుటి నుంచి చాలా చాలా తిరిగేసేసి అలసిపోయాము. అజయ్, శంకర్ అండ్ శ్యామ్ అలసిపోయాడు. శ్యామ్ డబుల్ డ్యూటీ. ఎంజాయ్ కూడా చేయాలి, కార్ డ్రైవ్ కూడా చేయాలి. బట్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారా లేదా? చేశారా? శంకర్ అసలు కనిపించట్లేదురా. ఓకేనా? సో ఫైనలీ ఇంటికి వచ్చేసేసాను. చాలా అంటే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఇందిరా వెళ్ళిన దగ్గర నుంచి అస్సలు నేను ఎంత స్ట్రెస్డ్ అవుట్ ఉన్నానంటే అంత స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాను. ఎందుకంటే అన్ని పనులు నేనే చేసుకుంటూ ఉన్నాను కదా, కొంచెం. సో ఐ వాజ్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. కానీ అదే ఈరోజు వీళ్ళతో బయటికి వెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కొంచెం రెజ్యువినేట్ అయ్యాను నేను కూడా. కొంచెం ఎనర్జీ వచ్చింది నాకు. చాలా అంటే చాలా వాళ్ళ సంతోషాన్ని చూసి, వాళ్ళ ఎక్సైట్మెంట్ని చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. సో ఐ హోప్ అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ టైం శంకర్ మాల్కి రావటము, వాడి గేమ్స్ ఆడటము, శ్యాము, అజయ్ చిన్నపిల్లల్లాగా వాళ్ళు కూడా విఆర్ గేమ్స్ని ఎంజాయ్ చేయడము. ఇది కదా లైఫ్ అంటే కదా. సో నా టీమ్ అవుటింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. అఫ్కోర్స్ టీంలో మా ఆయన్ని మిస్ అయ్యాము. ఈరోజు హర్షాన్ని మిస్ అయ్యాము. వీళ్ళిద్దరికీ కుదరలేదు. మా ఆయన యూఎస్లో ఉన్నారు, హర్షకేమో పనులు ఉన్నాయి. సో కుదరలేదు. బట్ ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ అందరం మొత్తం వెళ్తాం అనమాట, టీం మొత్తం. బట్ ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ ఎపిసోడ్. దిస్ వాజ్ మేడ్ విత్ ప్యూర్ లవ్. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఫుల్ ప్రేమగా చేశాను. ఎందుకోనంటే ఐ వాంటెడ్ టు షో, అంటే మనం ఎవరికైనా సరే ప్రేమని పంచాలి, మనకు ఉన్న దాంట్లో కొంచెం పంచుకోవాలి అంతే అనుకున్నా. అండ్ ఇట్ రియలీ మేడ్ మీ వెరీ హ్యాపీ నిజంగా ఈరోజు. ఐ కెనాట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. దిస్ ఇస్ అట్మోస్ట్ హ్యాపీనెస్ నాకు దొరికింది అని అంటే ఈరోజు ఇదేనమాట. నేను బయటికి వెళ్ళాను, తిరిగాను, ఇవన్నీ నేను ఎప్పుడు చేసేదే. కానీ వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి నేను ఎంజాయ్ చేయించిన సాటిస్ఫాక్షన్ ఐ థింక్ నాకు ఈ మధ్యకాలంలో రాలేదు. ఎందుకంటే మమ్మీ పప్పాని వీళ్ళందరినీ తీసుకెళ్తూనే ఉంటాం, మనం రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాం. కానీ వీళ్ళ ముగ్గురిని తిప్పినంత హ్యాపీనెస్ నాకు ఎప్పుడు రాలేదేమో. సో ఐ హోప్ మీకు మీ అందరికీ ఎపిసోడ్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నచ్చుంటే మాత్రం ఇలాంటి ఎపిసోడ్స్ తప్పకుండా ఇంకా చూడండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఎందుకనంటే మా చెల్లెలి గార్డెన్ టూర్ రాబోతుంది యూఎస్ది. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు స్నో ఉండింది. లక్కీగా ఈసారి ఇందిరా వెళ్ళినప్పుడు మంచిగా పువ్వులు అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందిరా ట్రై టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. సో లెట్ us see. అండ్ నా కొడుకు రూమ్ టూర్ కూడా చేస్తానని అన్నాడు, ఎందుకంటే వాడు రూమ్ రెనోవేట్ చేశాడనమాట. సో ఈ ఎపిసోడ్ మీరు నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఓకేనా? చలో బాయ్ బాయ్, లవ్ యూ గైస్.